హాయ్ ఎవ్రీవన్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేము మన గోదావరిలోని రామాలయంకి అయితే వెళ్ళాము. నేను ఇంకా మా డాడీ కలిసి వెళ్ళాము. మా అమ్మ మాత్రం రాలేదు. ఎందుకు రాలేదు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ టైంలో శ్రీరామనవమి కాబట్టి టెంపుల్లో చాలా రష్ ఉంటుంది. అందుకే మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. కళ్యాణానికి వెళ్ళాలి అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము. ఇక ఈవినింగ్లో వెళ్దాము అని అంటేనేమో ఈవినింగ్ చాలా రష్ ఉంటుందని చెప్పి ఆఫ్టర్నూనే వెళ్ళినాము. శ్రీరామనవమి అంటే శ్రీరాముని జన్మదినం. అందుకే చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ రాముల వారి కళ్యాణం కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. అలాగే టెంపుల్లో అన్నదానం కూడా పెట్టారు. ఈరోజు చాలామంది వరకు అక్కడే తిన్నారు. ఈ రామాలయం చాలా ఫేమస్. మన గోదావరిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. గోదావరి అనే కాదు, చుట్టుపక్కల చాలా ఏరియాస్ నుండి ఇక్కడికైతే వస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా డివోషనల్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే రష్ ఎక్కువగా ఉంది అని చెప్పి స్లిప్పర్స్ ఎక్కడో వేరే దగ్గర పెట్టేసి నడుస్తూ వచ్చినాము. అక్కడ నుండి నడుస్తూ వెళ్ళడమేమో కానీ కొంచెం డిస్టెన్స్ నడవగానే అగ్గి మీద నడిచినట్టుగా అనిపించింది. కానీ టెంపుల్కి వెళ్ళాక ఆ ఫీలింగ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. దర్శనం చేసి కొంచెం టైం అక్కడే స్పెండ్ చేశాము. మా శ్రీరామనవమి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షీ వ్లాగ్స్.